సేఫ్ స్పైన్ సర్జరీ సూట్ పేషెంట్ వెన్నుపూస ఇబ్బందితో హాస్పిటల్కి వచ్చినప్పుడు మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చిందని సికింద్రాబాద్ బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఏవి గురువారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మొదటి నుంచి పేషెంట్కు ఇబ్బంది ఉన్నదని తెలుసుకోవడం దగ్గర నుంచి వారికి ట్రీట్మెంట్ ఆపరేషన్ అయిన ఎక్సర్సైజ్ సర్జరీ ఫిజియోథెరపీ సేఫ్టీ శస్త్రచికిత్సలో ఉండవలసిన సేఫ్టీ మేనేజ్మెంట్ ఇంక్రీజ్ చేస్తూ చిన్న తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటిస్తూ దీని సదుద్దేశమే సేఫ్ స్పైన్ సర్జరీ సూట్ తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హిమాంశు ప్రసాద్ సీనియర్ స్పెయిన్ సర్జన్ తదితర డాక్టర్స్ హాజరయ్యారు. ఇది సేఫ్ స్పైన్ సూట్ అనేది ఏంటంటే ఒక పేషెంట్ వెన్నుపూస ఇబ్బందితో హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ నుంచి అంటే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంది అనేది మనం తెలుసుకోవడం దగ్గర నుంచి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్, అది సర్జరీ అవనివ్వండి, ఎక్సర్సైజెస్ అవనివ్వండి, ఫిజియోథెరపీ అవనివ్వండి. సో సర్జరీ అయితే సర్జరీలో సేఫ్టీ, మన ఆపరేషన్లో శస్త్రచికిత్సలో ఉండాల్సిన అన్ని సేఫ్టీ మెజర్స్ని ఇంక్రీజ్ చేస్తూ చాలా చిన్న జాగ్రత్తలు కూడా తీసుకొని దీంట్లో ఉన్నటువంటి సేఫ్టీని ఇంక్రీజ్ చేయడం అనే కాన్సెప్ట్తోనే ఈ సేఫ్ స్పైన్ సూట్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల పేషెంట్స్ కాంప్లికేషన్స్ రేట్స్ కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గించడానికి రకరకాల ఎక్విప్మెంట్, అంటే కొంచెం హై అండ్ ఎక్విప్మెంట్స్ అన్ని వాడి సర్జరీలో ఉన్న సేఫ్టీని ఇంక్రీజ్ చేయడం అనేది మన ఎయిమ్ ఆఫ్ దిస్ సేఫ్ స్పైన్ సూట్. అంటే వెన్నుపూసలో కూడా చిన్న జాయింట్స్ ఉంటాయండి. వాటిల్లో గ్యాప్ రావడం అనేది ఏంటంటే వెన్నుపూసలో ఎముక జారిందంట. సో అట్లాంటివి ఏంటంటే చాలా రెగ్యులర్గా చూసే ఇబ్బంది అంట. సో వెన్నుపూసలో ఎప్పుడు కూడా ఏంటంటే రిప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదండి. బట్ కాకపోతే ఏంటంటే మళ్ళీ దాన్ని ఎందుకు జారిన ఎముకని మళ్ళీ ఏంటంటే దాన్ని ఉన్న యథాస్థానంలో మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ జారకుండా ఉండేటువంటి సర్జరీలు ఉన్నాయి. సో అవి కూడా ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్, అంటే మొత్తం అంతా ఓపెన్ చేసి చేయకుండా తక్కువ బ్లడ్ లాస్తో మళ్ళీ తర్వాత రోజే డిశ్చార్జ్ అయ్యేటువంటి సర్జరీలు చేస్తున్నాం ఇప్పుడు వెన్నుపూస జారిన వాటిల్లో కూడా.